సర్లే రాత్రి నీ క్లాస్మేట్ రాణి ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? కంబైన్ స్టడీ చేసుకున్నానని. కంబైన్ స్టడీ? అసలు రాత్రి అంతా కరెంట్ లేదు కదరా? చూసావు నాన్న, చదువు దాంట్లో పడి కరెంట్ ఉందో లేదు కూడా అర్థం కాదు నాకు. பகலில் தூக்கம் வந்தால் உடம்புல ஏதோ பிரச்சனை இருக்குன்னு அர்த்தம். ஆனால் நைட்டில் தூக்கம் வரலனா மனசில் ஏதோ பிரச்சனை இருக்குதுன்னு அர்த்தம். சரியாக தான் சொல்கிறேன். సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబొబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు ఇవన్నీ భరించడానికి అన్నారు టామీ అమథాయిగా. మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము, విడిచి ఉండలేము, అదేనే పెళ్ళాం అంటే. మరి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చవరం అయితేనే కదా వివరం తెలిసేది. ఏ ఆగు, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ నాన్న అడగమన్నా బాగున్ను, మీ అమ్మని అడగమన్నా బాగున్ను. మీ ఆయన ఎక్కడి నుండి వచ్చాడే? తల్లికి పిల్లకి తేడా లేకుండా తయారవుతున్నారు కదే. డ్రెస్సులు మార్చండి, కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. ఏంటి అది? దేవుని ఫోటో అండి, హాల్లో పెడదాం. దేవుని ఫోటో వద్దు, తీసి తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. కాపీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు, షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే? మీ ప్లేట్ టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు అవుతుందో తెలుసా? ఇలాంటి మాటల వల్ల. శారీ కట్టుకున్నప్పుడు ప్రతి అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలోనే వాళ్ళంత అందగత్తలు లేరని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అదే నిజం. ஹலோ, இன்னைக்கு அஜய் ஸ்கூலுக்கு வர மாட்டா, அவனுக்கு உடம்பு சரியில்லை. நீங்க யார் பேசுறது? நான் எங்க அப்பா பேசுறேன். ஐயோ மாட்டிக்கிட்டேனே. Because I eat a lot. This is my pizza, this is my burger, and this is my chicken. East or west, food is the best. ఈ నాటకాలు ఆడకండి. ఒక వైపు షార్ప్ గా ఉంటే నైఫ్ అంటారు, అన్ని వైపులు షార్ప్ గా ఉండేదే వైపు. అసలు ఆడాలి ఇంత ఆనందంగా ఎందుకుంటారో తెలుసండి? వాళ్ళకి పిల్లలు ఉండరు కాబట్టి. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? చూసి చించిందా, చూడకుండా చించేసిందా? ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందో, ఫ్రంట్ నుంచి చించుందో అని. అది కాదయ్యా. చాలా ఊరుకో. లేదు పాడలేదు, తింటావు పంటావు. ఏం ఊకమ్మా, ఏంది ఊకే నీ లొల్లి? కన్న తల్లిని నాకే ఎదురు తిరిగి మాట్లాడతావురా? అయితే ఇప్పుడు చెప్పమ్మా, ఏంది నీ లొల్లి? అరే ఏమరా, ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటావు? మా ఇంట్లో ఉండని సలేరు అయ్యా. నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా. ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు. నాకెప్పుడోకే చెప్తా. బట్ నేను ఫ్రాడ్ ని, అబద్ధాలు ఆడతాను, నట సామ్రాట్ని. పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో, అడ్జస్ట్ అయిపోతా. చూసి చించిందా, చూడకుండా చించేసిందా? ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందో, ఫ్రంట్ నుంచి చించుందో అని. అది కాదయ్యా. చాలా ఊరుకో. లేదు పాడలేదు, తింటావు పంటావు. ఏం ఊకమ్మా, ఏంది ఊకే నీ లొల్లి? కన్న తల్లిని నాకే ఎదురు తిరిగి మాట్లాడతావురా? అయితే ఇప్పుడు చెప్పమ్మా, ఏంది నీ లొల్లి? Because I eat a lot. This is my pizza, this is my burger, and this is my chicken. East or west, food is the best. క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్స్ ఒకే ఒకసారి ట్రై చేశాను కానీ ఏంటో సెట్ అవ్వాలా. నువ్వు పక్షులతో, జంతువులతో మాట్లాడటం నిజమేనా? పక్షులతో, జంతువులతో మాట్లాడటం ఎలా? అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా?
సుధీర్ టీంలో సన్నిం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటా. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకో. మగాళ్ళకి పొట్ట రావడానికి కారణాలు ఏమిటి? ఏముందన్న, పెళ్ళయ్యాక పెళ్ళాలు, పెళ్లికి ముందు లవర్లు, వీళ్ళందరూ పెట్టే కష్టాలన్నీ ఎక్కడ దాచుకోలేదు తెలియక కడుపులో దాచుకుంటాం కదా. మీసాలు లేక నేను ఏడుస్తుంటే నా మీసం మీద ఒట్టేస్తుందంట. ఈ మధ్య మొదలెట్టానన్నా, రెస్పాన్స్ అదిరిపోయింది. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ వినటోనికి ఇచ్చేది ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, వినటానికి ఇచ్చేది ఉండద్దు మనకు. என்னதான் துணிச்சல் இருந்தாலும் பெண்கள் பொறுமையா இருந்தாதான் பெருமையா வாழ முடியும். வாடி. என்ன நீ கன்வின்ஸ் பண்ணலாம் ட்ரை பண்ண மாட்டியா? லவ் இல்ல, தானா வரணும். ஃபோர்ஸ் பண்ணியோ கன்வின்ஸ் பண்ணியோ வர வைக்க கூடாது. இவ்ளோ தெளிவா பேசுறியே, பின்ன ஏன் அப்செட்டா இருக்க? இங்க தெளிவா இருக்கேன், ஆனா வலி. சார், புலிகிட்ட 2 பேர் மாட்டினாங்களாம். புலிய பார்த்தோன்னே ஒருத்தன் கீழே குனிஞ்சு லேச மடிச்சு கட்டினான். இன்னொருத்தன் கேட்டானா என்ன புலியை விட ஸ்பீடா ஓடிடுவியான்னு. நான் உன்னை விட ஃபாஸ்டா ஒன்னா போதும்னு நானா. இங்க எவன் முன்னாடி ஓடுறானோ அவனுக்கு தானே சார் கப்பே. ఏం సంటి గడ్డం పెంచావేంటి? నీకోసమే దా. అరే బయటేసి 10 రోజులు కాలేదు కానీ మగవాళ్ళ గడ్డల గురించి కావాల్సి వచ్చింది దీనికి. நீதான் இங்க டாக்டரா? அப்போஸ் குளுக்கோஸா? அப்போஸ்ங்க, அப்போஸ்னா ஆமான்னு அர்த்தம். டோன்ட் நோ இங்கிலீஷ்? அப்ப ஆபரேஷன்லாம் நீதான் பண்றியா? டெஃபினெட்லி. வாட் நான்சென்ஸ் யூ ஆர் டாக்கிங்? அவுட் பேஷண்ட் அட்டெண்ட் பண்றது, இன்னர் பேஷண்ட் ஆபரேஷன் பண்ணி அனுப்பு. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రా అంటే 2 కొట్టు కొడతాంలే. బాబు ఇక్కడ టిఫినా ఏంటి? పాయసం ప్లేట్లో పోసుకొచ్చో. అది పాయసం కాదండి, ఉప్మా. కొంచెం నీళ్లు ఎక్కువైనాయి. కొంచెం ఏంటి, చాలా ఎక్కువైనాయి. తాగాలి ఉప్మా. లంచ్ బాక్స్ లో పెట్టమంటారా? ఎందుకు పెన్ డ్రైవ్ లో పెట్టి సిస్టమ్ లో వేసుకొని తింటా. ఏమైనా అట్లా చూస్తున్నావు? హే, నువ్వు వదిలేసినందుకు నాకు బాధగా లేదు, కానీ నాకు గుండెకి తెలియదు కదా, ఆగిపోతా అంటుంది. 4 4 4 குட்டினா 8 8 8 குட்டினா 16 16 16 குட்டினா 32. கரெக்ட் தானே? அப்படின்னா 1,300,000 1,300,000 குட்டினா என்ன வரும்? నమస్తే సార్. నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దేనికిరా? మందుకి. 2 రూపాయలు ముందేం చేస్తారా? 110 రూపీస్ క్వార్టర్, 20 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ పెగ్ గ్లాస్, 3 రూపీస్. எக்ஸ்கியூஸ் மீ, பர்சனல் மேட்டர், ப்ளீஸ் 2 ஸ்டெப் பேக். தேங்க் யூ. மாப்ள, நம்மள சுத்தி நிக்கிறானுங்களே, இவனுக்கு பூரா கொலகாரனுங்க. நீ ஒண்ணும் பயப்படாத. என்ன எப்படியாச்சும். నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నా క్లారిటీ. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే. స్కూల్ అందరూ మోసం చేస్తున్నారు డాడీ. మోసమా? స్కూల్ మోసం చేయడం ఏంటి? ఇక్కడ నుంచి గుంటూరుకి ఎన్నికి వెళ్ళానమాట. 300. గుంటూరు నుంచి ఇక్కడికి 300. 1 to 10. ఎన్ని నంబర్స్? బాధపడకు బాబాయ్, నీకు మంచి రోజు వస్తుంది. వచ్చేదేదో ఆదివారం పూట రమ్మంచే బాబాయ్, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను. ఇది నా పొగరు. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పెట్టావరా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. నాకు నెల తిరిగేలోపు అరవింద్ స్వామి లాంటి కొడుకు కావాలి. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అరవింద స్వామి ఎందుకు పడతాడే? పక్కింటి వెంకటరావు చూసి ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు. నేను నాలాగే ఉంటా, అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు, రజనీకాంత్ లా బీడీ కాల్చుంటే నా వల్ల కాదు. మాట మనం ఇక్కడి నుంచి ఇంకో
అలాగే కానీ ఏం కలుగుతానా బొంద ఇంకా నేనేం చెప్పందే మనం ఇంకో బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు? అదేనండి దొడ్డిదారి నుండి అలా. పెళ్లి కాదని పిల్లరాదని జాతకంలో ఉందని బ్రహ్మచారి బతుకునిదని జంట లేదని వంటరోనని బెండలా ముదిరేనని ఎండి పువ్వు పంటనివని మాట మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుగుతానా బొంద ఇంకా నేనేం చెప్పందే మనం ఇంకో నాకు నెల తిరిగేలోపు అరవింద్ స్వామి లాంటి కొడుకు కావాలి. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అరవింద స్వామి ఎందుకు పడతాడే? పక్కింటి వెంకటరావు చూసి ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు. నేను నాలాగే ఉంటా. అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు రజనీకాంత్ లా బీడీ కాల్చంటే నా వల్ల కాదు. ఇది నా పొగరు. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పెట్టావరా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఏమండి ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ నే. ఏమండి నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? సీఎం కదా, చెక్కుల మీద సంతకాలు పెడతానా? మరి లేకపోతే నేనేం బిగుతానే, పేపర్ చూస్తానా. మీకు చదువు రాదు కదా, అందుకే చూస్తానా, చదవట్లా. ఏంటి బొమ్మలా? నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి. అర్జెంట్ అండి. చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను. மச்சா தமிழ்நாட்டில் இங்கிலீஷ் தோக்கலாம், பிரெஞ்சு தோக்கலாம், கொரியன் தோக்கலாம், ஜாப்பனீஸ் தோக்கலாம், சைனீஸ் தோக்கலாம், இட்டாலியன் தோக்கலாம், ஸ்பானிஷ் தோக்கலாம், ஜெர்மன் தோக்கலாம். ஆனா தமிழ்நாட்டில் தமிழ் தோக்கவே முடியாதுடா. ఇప్పుడు ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో నాగేశ్వరరావా? ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నదనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నాడు. ఏది ఈ రోడ్డు మీ నాన్నదనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. అప్పుడు ఆయన ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, మీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది, నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడు ఏం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. చిచ్చి, ఏ జన్మలో వచ్చేసిన పాపం. సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు. ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం, వండుకోవడం మింగడం పడుకోవడం. నా మందు నా మచ్చం. నిన్ను స్కూల్ కి రానివ్వరా? దేనికి రా? ఎగ్జామ్ బాగా రాయలేదా? బానే రాసా. రాసావా? మరి రాస్తే ఏమైంది? అదా స్లిప్పులు ఆన్సర్ సీట్ లో వచ్చిపోయా. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. I'm a gold medalist from Oxford Dictionary. Excuse me? Oxford University. आपने क्या सुना? I'm sorry, I heard dictionary. Dictionary. I'm really sorry. बस बहुत पैसा कमा लिया. अब सोचता हूँ ఐ లవ్ యూ ప్రియా. నువ్వు లేకుండా నేను బతకలేను ప్రియా. నీకోసం ఏమైనా చేస్తా ప్రియా. నీకు డైమండ్ రింగ్ కూడా కొన్నా ప్రియా. అవునా? ఎక్కడుంది? I love you. बदतमीज. क्या बोला? इधर आ. क्या है? उन्होंने तो मारेगा. ఏయ్ షిన్చాన్, ఎవరండి మీరు? ఏమిటి షిన్చాన్, నన్ను మర్చిపోయావా ఏమిటి? నేను మిమ్మల్ని మర్చిపోయానా? హఠాత్తుగా మీరు వచ్చి నన్ను మర్చిపోయావా అని అడుగుతున్నారు. మీరెవరు? నేను నీకు నిజంగానే తెలీదా? ఇంత ఎత్తుగా ఉన్నారు, నాకెందుకు? అసలు నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఎట్లా చదివాను తెలుసా? అన్ని స్టేట్ ర్యాంకులే. ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, బోర్ కొట్టి చదువుంటావు. కార్కులర్ చేస్తాయా? దానికి ఇంత బిల్డప్. అప్పట్లో కాదు, ఇప్పుడు 80లో ర్యాంక్ కొట్టు. బతికినంత వరకు ప్రొఫైల్ ఫోటోలు, డీపీలు,
మారుస్తుండు. ఎందుకంటే చచ్చిపోయినాక గోడకు ఒకటే ఫోటో ఎలాడుతుంటది. మారుస్తుంది. అసలు అరేంజ్ మ్యారేజ్లో లవ్ ఉంటుందారా? నాకైతే నమ్మకం లేదు. ఫస్ట్ నైట్ అనగానే హిస్టీరిక్ అయిపోతారేమో కొడుకులు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ రా. నిన్నలే నాను చూసి నవ్వే